బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ధనుర్మాసంలో ముగ్గులు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. అయితే ఆ గొబ్బెమ్మలను పిడకలుగా చేసి ఈ రథ సప్తమి రోజున వాళ్ళు పాయసం వండి ఈ మన రావి ఆకులో నైవేద్యం అని చెప్తూ ఉంటారు. ఇది పల్లెటూళ్ళలో అయితే సాధ్యం అవ్వచ్చేమో. ఈ సిటీ కల్చర్, అపార్ట్మెంట్ కల్చర్లో దానికి ప్రత్యామ్నాయం ఏం చేయొచ్చు అంటారు? ప్రతి అపార్ట్మెంట్లో ఆవును పెంచుకోవాలి. ప్రత్యామ్నాయం అంటే ఆవు పిడకనే వాడాలి. వేరే ఏదో ప్రత్యామ్నాయం దానికి లేదు. కారణము ఈ సౌరశక్తిని మొత్తాన్ని తీసుకుంటుంది కదా. ఆవు సూర్యుడి యొక్క కిరణాన్ని, చంద్రుడి యొక్క తత్వాన్ని అబ్జర్వ్ చేసుకున్నట్టుగా ఆవు పిడక కూడా అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా. అందుకనే మనం పేడని తీసుకొని దాన్ని ఇచ్చేసి ఒక పిడక కింద కొడితే లోపల ఉన్నటువంటి ఆ చంద్రశక్తి ఏదైతే ఉందో జీవశక్తిని మొత్తాన్ని సూర్యనారాయణమూర్తి పీల్చుకొని తన శక్తిని ఆవు పిడకలోకి పంపిస్తాడు. అందుకని ఆ డ్రై అయినటువంటిది నీకు ఇంధనం కింద మారిపోతుంది. ఈ ఇంధనంతో మనం చేసుకునేటువంటి వంటలు కానీ మిగతా ఏవైనా కానీ ఆ సౌరశక్తి ఏది ఉందో దాన్ని, అందుకనే గ్యాస్ స్టవ్ మీద నువ్వు ఎంత వండినా కుంపటి మీదో పిడకల పొయ్యి మీదో వండితే వచ్చేటటువంటి రుచి రాదు. రుచికి మంటకి సంబంధం ఏమిటి, రుచికి పాత్రకి సంబంధం ఏమిటి అంటే విశేషమైనటువంటి సౌరశక్తి అక్కడ ఎమిటై ఆ పాత్ర లోపల నుంచి ప్రాంతంలోకి చొచ్చుకుపోయి అన్నంలోకి చేరుతుంది. అందుకని ఆ అగ్నిహోత్ర రూపంలో ఉండేటువంటి ఆ స్వామికి ఈ చలికాలంలో మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోమా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ కిరణాలని మనం ఈ కార్తీక మాసములో అలాగే ధనుర్మాసములో ఈ సందర్భంలో గనక మనం తీసుకుంటే భయంకరమైన చలి ఉంటుంది. అప్పుడు ఆ చల్లదనంతో ఉన్నటువంటి పిడకని కొడితే అది దాని ఎగ్జిస్టెన్స్ కోసము సారభూతమైనటువంటి ఈ మిత్ర అనేటటువంటి కిరణాన్ని విశేషంగా గుంజుకుంటుంది. దాంట్లో ఈ పరవన్నం వండితే జీవశక్తి ఉద్బుద్ధ్యమానమవుతుంది. ఆవు ఎండుగడ్డి, జడమైన ఎండుగడ్డిని తిని చైతన్యమయమైనటువంటి పాలు, చైతన్యమయమైనటువంటి పేడ, ఈ రెండిటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ చైతన్యమయమైనటువంటి పేడ వల్లే భూమి లోపల మనకి ఇంత సారభూతమైనటువంటి ఈ వృక్ష సంపద అంతా లభిస్తోంది. కాబట్టి ఆ వృక్ష సంపదకి మూలమైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క పిడకని తీసుకొచ్చి అపార్ట్మెంట్ కల్చరు, ఈ కల్చరు, ఆ కల్చరు. అపార్ట్మెంట్ కల్చర్ అయితే తిండక్కర్లేదా, భోజనం అక్కర్లేదా, ఎక్కడైనా సరే లేదు. ఆ ఊర్లో గోశాల పెట్టుకోవాలి అందరూ కలిసి. ఓ 10 అపార్ట్మెంట్ల వాళ్ళు ఓ స్థలం తీసుకొని గోశాల పెట్టుకొని ఆ గోవు దగ్గర నుంచైనా పిడకలు తీసుకెళ్ళాలి. ఆవుల్ని కాపాడాలి, గో సంరక్షణ జరిగి తీరాలి. లేకపోతే జీవం లేదు, జీవితం లేదు. ఘన జీవామృతం కానీ, ఘన బీజామృతం కానీ ఇవన్నీ ఆవు పేడ నుంచే, పంచామృతాల నుంచే తయారవుతున్నాయి. కాబట్టి ఇది లైఫ్కి మూలము. లైఫ్ని కాపాడుకోవాలి, లైఫ్ తోటి వండుకోవాలి. ఆ లైఫ్ని స్వామికి సమర్పించి మనం తీసుకుంటే లైవ్లీగా ఉంటాం. లేకపోతే రోగాలను తెచ్చుకుంటాం, మాకేం పర్వాలేదు అని అపార్ట్మెంట్ కల్చర్ అని ఒక మాట చెప్పి ఆనందంగా ఉండొచ్చు. గురుగారు, రథ సప్తమి రోజు ముఖ్యంగా ప్రతి ఒక్క దేవాలయంలో కూడా రథోత్సవాలు అనేవి చాలా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ సూర్య ఆరాధనకు ఈ రథానికి ఉన్న సంబంధం? సూర్యనారాయణమూర్తి కర్మసాక్షి. ఏ పని చేసినా దానికి సాక్షి ఆయనే. కర్మసాక్షి అయినటువంటి ఆయన ఆనందంగా రథసప్తమి నాడు చాలా విశేషమైన ఆనందంతో ఉరకలు తొక్కుతూ ఉంటాడు భూమి మీదకి. ఉత్తరాయణంలోకి వచ్చాడు. దక్షిణాయనం అంతా కూడా దేవతలకి రాత్రి, వాళ్ళు పడుకుంటారు. ఉత్తరాయణం అంతా వాళ్ళకి పగలు, దేవతలు మెలకువగా ఉంటారు. ఇలా మెలకువగా ఉండేటటువంటి దేవతల యొక్క ఆరాధనని ఎప్పుడు చేస్తే సక్రమంగా ఉంటుంది? కర్మసాక్షి బలంగా ఉన్నప్పుడు చెయ్యాలి. ఆయన వల్లే కదా వీళ్ళు మేలుకొని ఉంది. అందుకని ఆయన సాక్షిగా, ఆయన పుట్టినప్పుడే మేము ఈ రథోత్సవాలు చేస్తాం. తద్వారా ఈ కర్మలకి సాక్షి అయినటువంటి ఆయన మేము ఈ పని చేశాము అని సాక్ష్యం చెప్తాడయ్యా రేపటి రోజున. అందుకని పరమాత్మ సేవ, మీరు అది వెంకటేశ్వర స్వామి కానివ్వండి, సరస్వతి అమ్మవారు కానివ్వండి, ఎవరైనా. అందుకే సూర్యవాహనాలు, చంద్రప్రభా వాహనాలు, ముత్యాల వాహనాలు అన్నీ ఆయనతోటి సంబంధం ఉన్నవే ఉంటాయి. ఇలాంటి వాహన పంక్తిని కూడా ఈ రథోత్సవాల్లో పెట్టడంలో ముఖ్య కారణం అదే అని. అలాంటి రథోత్సవాన్ని
మనమందరం ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం. For more videos like this, subscribe Big TV channel.